బ్రో ఏసీ ఎయ్యక బ్రో రెస్పిరేటరీ డిసీజ్ వస్తాయి. పిచ్చోను బ్రో, ఏసీ వేస్తే రెస్పిరేటరీ డిసీజ్ ఎందుకు వస్తాయి బ్రో? ఎస్, మీరు విన్నది నిజమే. ఏసీ వల్ల రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. కాకపోతే ఇది ఎప్పుడు, ఒకవేళ మీ కారు నీట్ గా లేకపోతే అప్పుడు వస్తాయి. ఇప్పుడు మన వాళ్ళు చేసేదంటే ఏంది, యూజ్ చేసిన సాక్స్లు కార్లోనే ఉంటాయి, తిన్న లంచ్ బాక్స్ కార్లోనే ఉంటది, జిమ్ నుంచి వచ్చి టీ షర్ట్ కార్లోనే ఉంటది, ఇంకా ఎక్కడికి వెళ్ళిన స్వెట్ షర్ట్స్, ఆ రైనీ జాకెట్స్, అంబ్రెల్లాస్ మొత్తం కార్లోనే ఉంటాయి. ఆ కార్లోకి వెళ్ళి కథలో ఆ లంచ్ బాక్స్ ఫంగస్ బట్టి అట్లా గలీజ్గా అట్లా ఉండాల్సిందే తప్ప తీయం. ఇప్పుడు ఇలాంటివన్నీ మన కార్లో అట్లా స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, బేసిక్ గా దాంట్లో ఉన్న వెట్నెస్ అంతా ఫంగస్ గా బ్యాక్టీరియా మారి, ఎప్పుడైతే మనం ఇంటర్నల్ సర్క్యులేషన్ పెడతాం ఎయిర్ అనేది, ఆ సర్క్యులేషన్ మొత్తం ఏసీ వెంట్స్ మొత్తం పాస్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియా అనేది దాంట్లో కార్లోనే సర్క్యులేట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజెస్ లో అంతగా నోటీస్ చేయరు. కాకపోతే మీరు కార్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇన్ ఫ్యూచర్లో మీ రెస్పిరేటరీ డిసీజ్ అయితే వస్తాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద హౌ యూ మెయింటైన్ యువర్ కార్. సో అందుకు ప్రతి ఒక్కరు ఈ తిన్న బాక్సెస్ కానీ, ఈ సాక్సెస్ కానీ, ఈ వెట్ వేస్ట్ కానీ, లైక్ ఫ్రూట్ పీల్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకండి. లైక్ ట్రై టు ట్రాష్ ఇట్ అవుట్ రైట్ అవే. కార్ నీట్గా మెయింటైన్ చేసుకొని మీ ఫ్రెండ్కి ఈ రీల్ షేర్ చేయండి.